బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటనకు ఆయన సిద్దమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు షేర్లింగంపల్లి, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అంబర్పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం 1 గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి, అమిత్ షా ప్రచారం ఎలా సాగబోతోంది? థ్యాంక్ యూ ప్రియ. నిజామాబాద్ ఇటు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటు ఎన్నికల సమయంలో 3 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఉధృతం చేయడంలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు రానున్నారు. ఆర్మూర్లోని క్రికెట్ లో మధ్యాహ్నం 12 గంటలకు సకల జనుల విజయ సంకల్ప సభలో కూడా ప్రసంగించున్నారు. అయితే అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, అలాగే 3 గంటలకు షేర్లింగంపల్లి, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అంబర్పేటలో నియోజకవర్గంలో ప్రజలు ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు 12 గంటలకు నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభ కూడా భారీ ఎత్తున ప్రజలు తరలించేందుకు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు సమైక్యంగా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో గతంలో పసుపు రైతులు ఎక్కువగా ఉన్నారు. పసుపు బోర్డు కావాలంటూ కూడా అనేక ఉద్యమాలు కూడా చేపట్టారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా పసుపు బోర్డు ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూడా చాలా మంది కూడా పసుపు రైతులు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇటు అదే ఆర్మూరు గడ్డపై ఎక్కడైతే పసుపు రైతులు ఎక్కువ ఉన్నారో అమిత్ షా అక్కడ బహిరంగ సభ నిర్వహించడంతో కూడా పసుపు రైతులు కూడా పెద్ద ఎత్తున అమిత్ షా కార్యక్రమాలు తరలించేందుకు కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఆర్మూర్లోని పెరిగిట్లో బహిరంగ సభ నిర్వహించినట్టు బీజేపీ తరఫున కూడా పైడి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ బహిరంగ సభ తర్వాత కూడా ఇప్పుడు అమిత్ షా ఏం మాట్లాడున్నారో అని చెప్పి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఆర్మూర్తో పాటు నిజామాబాద్ రూరల్, అలాగే బాన్సు, ఇటు బాల్కొండ సంబంధించిన కూడా ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ఇటు ప్రజలు ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.